రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కీలక నేత ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురైనట్టు తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతోటి ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆయన గుండెకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే వైద్యులైతే చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కొడాలి నాని మానసికంగా ఎంతో కృంగిపోయినట్టు తెలుస్తూ ఉంది. అయితే మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి కొడాలి నాని ప్రస్తుతం అస్వస్థతకు గురైనట్లయితే తెలుస్తూ ఉంది. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి చేపట్టిన కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన కుమారుడు నారా లోకేష్ టార్గెట్గా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ విజయం తర్వాత వైసీపీ ఘోర ఓటమి తర్వాత తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో మాజీ మంత్రి కొడాలి నాని ప్రతిరోజు కూడా మానసిక ఒత్తిడికి లోనైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక కొడాలి నానికి ప్రస్తుతం అస్వస్థత వచ్చినట్లయితే అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో మొత్తానికి చూస్తే తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కొడాలి నానికి సన్నిహితుడైనటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయి ఆయన రిమాండ్ ఖైదీగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఖచ్చితంగా తనకు అరెస్టు తప్పదనేటువంటి ఒక భయంతో మానసిక ఒత్తిడికి కొడాలి నాని లోనైనట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆయన గుండె సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకి ప్రస్తుతం బైపాస్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ వైద్యులు చెప్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మానసిక ఒత్తిడికి లోనైనటువంటి కొడాలి నాని ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతోటి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. అయితే ఆ తర్వాత ఆయనకి స్వల్ప గుండెపోటు వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఆయనకి బైపాస్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నానికి గుండెపోటు అనేటువంటి వార్త దావానంలో వ్యాపించింది. అయితే ఆయన మద్దతుదారులు కానీ ఆయన సన్నిహితులు కానీ ఇప్పటికీ ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా కొడాలి నానిని కలిసిన పరిస్థితి లేదు. అదే ఇటు ఆ కూటమికి సంబంధించినటువంటి మద్దతుదారులు కొడాలి నాని మీద కనీసం ఎక్కడ కూడా జాలి చూపుతున్న పరిస్థితి అయితే కనపడటం లేదు. గతంలో తన అధికారంలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన కుమారుడు నారా లోకేష్ని ప్రతిరోజు ఇష్టానుసారంగా దూషించినటువంటి కొడాలి నాని ఆయన సొంత సామాజిక వర్గంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను అయితే ఎదుర్కొన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో ఆ వ్యతిరేకత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొడాలి నానిని అరెస్టు చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ఒక ఉద్యమం సోషల్ మీడియాలో సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా తన అరెస్టు తప్పదు అనేటువంటి ఒక ఆలోచనలో మొదటి నుంచి కూడా నాని ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. తనకి అత్యంత సన్నిహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతోటి కొడాలి నాని మానసికంగా కృంగిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో తనకు కూడా అరెస్టు తప్పదు అనేటువంటి మానసిక ఒత్తిడితోటి కొడాలి నానికి ప్రస్తుతం స్వల్ప గుండెపోటుకి గురైనట్టయితే తెలుస్తూ ఉంది.